ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము అక్టోబర్ నెల 25వ తారీఖు శనివారం అండి. ఇక మన సంప్రదాయ పద్ధతిలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనవ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షంలో చవితి రాత్రి 2:14 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉన్నదండి. ఇక వర్జం పగలు 12:04 నుంచి 1:50 వరకు వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం శనివారం కాబట్టి 6 గంటల నుంచి 7:30 వరకు గంటన్నర పాటు దుర్ముహూర్తం ఉంది. ఇవాళ శనివారం చవితి రెండు కూడా అంత మంచివి కాదు ఏదైనా పనులు చేసుకోవటానికి. తర్వాత రెండోది మళ్ళీ ఆదివారం బాగానే ఉంది పంచమి. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఈరోజు మనకి శనివారం వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి కూడా ప్రీతికరమైనటువంటి రోజుగా మనం భావించవచ్చు. వీలైతే సాయంత్రం సమయాల్లో వెంకటేశ్వర దేవాలయాలు దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఉదయం ఆంజనేయ స్వామికి సంబంధించిన అసలు హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిదండి. అది శనివారం అనే కాదు, ప్రతిరోజు కూడా మనం కొంతకాలం చదివితే అది హనుమాన్ చాలీసా కంఠస్థం వచ్చేస్తుంది. అది తులసీదాసు హనుమత్ సాక్షాత్కారం పొంది తను రాసినటువంటిదండి హనుమాన్ చాలీసా ఎంతో భక్తితో. అందువలన రోజు కూడా స్నానం చేసిన తర్వాత పిల్లలకు మనం నేర్పి మనం కూడా చదువుకున్నట్లయితే హనుమాన్ చాలీసా అంటే ఏదో తెలుగులో హనుమాన్ చాలీసాలు కాదండి. ఇప్పుడు పారాయణ చేసేటప్పుడు సుందరకాండ అంటే వాల్మీకిలో ఉన్న సంస్కృతం పారాయణ చేయాలి, కానీ దాన్ని తెలుగులోనండి వచనాల్లో చేశానంటే దాని అంత ఫలితం దీనికి రాదు. అందువల్ల హనుమాన్ చాలీసానే ఆయన హిందీలో రాసిందే మనం పారాయణ చేయాలి. ఇక ఈరోజు ఏంటంటే మనకి విశేషం ఏంటి, నాగుల చవితి అండి. ఎంతో పల్లెటూళ్ళలో ఎంతో వైభవంగా చేస్తారండి. పొద్దున్న లేచి చలివిడి చేసి నువ్వు పప్పుతో ఇవన్నీ చేసి అయ్యా పుట్టల దగ్గరికి వెడతారు. ఇక్కడ సామాజిక స్పృహ ఏంటంటేనండి, నాగుల చవితి పేరుతో ఆ పుట్టల దగ్గర అంతా శుభ్రం చేస్తారండి. అది లేకపోతే ఏమవుతుంది, చలికాలం కాబట్టి పురుగు పుట్ర అక్కడ ఆ పాములు ఆకుల కింద కొమ్మల కింద చేరి మనం వెళ్ళినప్పుడు మనకు కరిచే ప్రమాదం ఉంది. అందువల్ల నాగుల చవితి పేరుతో దాన్ని శుభ్రం చేసి ముగ్గులేసి, అంతేకాదండి కొంతమంది టపాకాయలు కాలుస్తారు. అప్పుడు బయటికి రాకపోయినా ఆ ధ్వనికి దూరంగా వెళ్ళిపోతాయని ఇది సామాజిక స్పృహ. ఇది మనకు వాటికి ప్రత్యేకంగా పుట్టినరోజుగా నాగ పంచమి, తర్వాత పంచమి కూడా రేపు కూడా ఈ చవితి పంచమి మనం వీటిని పూజించేటువంటి ఆన్వాయితీ మనకు